జిల్లాలో అటు పాఠశాల విద్యలోనూ ఇటు కళాశాల విద్యలోనూ గత 3 సంవత్సరాలుగా తనకంటూ ప్రత్యేకత చాటుకుంటున్న కాకినాడ శ్రీ అగస్త్య విద్యా సంస్థ 10వ తరగతి ఫలితాలలోనూ తన జోరును కొనసాగించింది. బుధవారం విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి శాంతినగర్లోని శ్రీ అగస్త్య విశ్వక్ క్యాంపస్లో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 591 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచిన ఈ సాయి అక్షర, ఆర్ మాన్విత, 590 మార్కులు సాధించిన బి మోక్షశ్రీ సాయిలను శ్రీ అగస్త్య విద్యా సంస్థల చైర్మన్ దొడ్డిపట్ల నాగేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు. తమ పాఠశాల నుండి ఎస్ఎస్సి పరీక్షలు విద్యార్థుల్లో 3 590 మార్కులకు పైగా సాధించగా 13 మంది 580 మార్కులకు పైగాను, 31 మంది 570 మార్కులకు పైగాను, 64 మంది 550 మార్కులకు పైగాను, 92 మంది 500 మార్కులకు పైగా సాధించడం జరిగిందన్నారు. అలాగే మ్యాథ్స్ సబ్జెక్ట్ 17 మందికి 100 మార్కులు చొప్పున, సోషల్లో 12 మందికి, తెలుగులో 10 మందికి, సైన్స్లో 7 హిందీలో 1 100 మార్కులు చొప్పున వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా 590 మార్కులకు పైగా సాధించిన 3 విద్యార్థినులకు తమ విద్యా సంస్థల తరపున నగదు బహుమతి ప్రకటించారు. అలాగే సోషల్ 90 మార్కులకు పైగా అత్యధిక సంఖ్యలో 95 మందికి రావడం పట్ల హర్షం వ్యక్తం చేసి సంబంధిత ఉపాధ్యాయునికి నగదు బహుమతిని ఇస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ప్రణాళికాబద్ధంగా అందిస్తున్న విద్యా బోధన వలన ఈ ఫలితాలను సాధించినట్లు తెలియజేశారు. ఎస్ఎస్సి ఫలితాలలో తమ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడానికి కారకులైన అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బందికి చైర్మన్ దొడ్డిపట్ల నాగేశ్వరరావు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ అగస్త్య విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ దొడ్డిపట్ల శ్రీ పల్లవి, జోనల్ ప్రిన్సిపల్ సురేష్, ప్రిన్సిపల్ రాజశేఖర్, వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ, ఉపాధ్యాయులు సత్యనారాయణ, సుధీర్, శ్రీనుబాబు, శివరామకృష్ణ, లోవరాజు, పద్మజ, విద్యార్థులు, తల్లిదండ్రులు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను అందుకే వాళ్ళు ఏమి కాకుండా ముందు మొత్తం కార్యక్రమం ఉంటుంది. సో వెరీ గుడ్ సార్. వాళ్ళు చేసిన వర్క్ అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ 2 months వాళ్ళు చాలా ఇన్వాల్వ్ అయిపోయారు. ఏ ఫస్ట్ రావాలంటే నా సబ్జెక్ట్ ఫస్ట్ రావాలంటే ప్రతి ఒక్కరు కాంపిటీషన్లో ఫీల్ అయ్యారు. ఆ కాంపిటీషన్లో ప్రతి ఒక్కరు వర్క్ చేశారు. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నాకు ఇవాళ రిజల్ట్ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. ఈవెన్ మై మదర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అందరి టీచర్స్ కంటే ఎక్కువ థ్యాంక్ యూ చెప్పాల్సింది తెలుగు సార్కి. ఎందుకంటే పొజిషన్ ఆఫ్ 49 టోటల్ ఇప్పుడు ఫైనల్లో 96 వచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ద టీచర్స్ సార్కి కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే నేను వైద్య సెక్షన్లో ఉన్నా కూడా ఈ 591 ర్యాంక్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సరే మొత్తానికి ధైర్యం చెప్పి ఇలా చేయని చెప్పి కూడా మొత్తంగా నిర్వహించారు. థ్యాంక్ యూ సార్. స్టేట్ టీచర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే మా చెప్పినట్టు నైట్ కూడా డౌట్స్ ఏమైనా వచ్చినా కూడా ఫోన్ చేస్తే వెంటనే ఫోన్ యూజ్ చేసి ఇలా చేసేవారు. థ్యాంక్ యూ సార్. వాళ్ళగా థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందరికీ నా నమస్కారం. నాకు స్టేట్లో 591 మార్క్స్ వచ్చాయి. నేను చాలా అది ఎలా చెప్పాలో కూడా తెలియదు. చాలా ఆనందంగా ఉంది రిజల్ట్ ఫస్ట్ చూడగానే. అదంతా మా మదర్ ఆనందం ఇంకా చెప్పుకోవడానికే లేదు. మా అమ్మ నాన్న చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. తర్వాత టీచర్స్ అందరూ కూడా నాకు చాలా బాగా గైడ్ చేశారు, అన్నీ హెల్ప్ చేశారు, అన్నీ నాకు ఈ రిజల్ట్ రావడానికి. నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను అందరికీ. ఇంకా ఇదే టైంలో నేను ఇంటర్ కూడా చదవాలని, ఇంకా బాగా చదవాలని అనుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ. నాకు ఇంత మంచి రిజల్ట్ వచ్చినందుకు. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నాకు అసలు తెలియలేదు రిజల్ట్ వస్తుందని. కంగారు పడడం వల్ల ఎంత వచ్చినా పర్లేదు.
అంటే ఫస్ట్ నుంచి జనవరి ఫిబ్రవరి మార్చిలో చదవమని కొంచెం టెన్షన్ ఫీల్ ఉంది. కాకపోతే సార్ ఫస్ట్ నుంచి ధైర్యం చెప్తున్నారు, మీ అమ్మాయి ఏం పర్లేదు చదువుతుందని చాలా ధైర్యం చెప్పారు సార్. అలాగే స్టాఫ్ అందరూ కూడా ఏ లోపు వచ్చినా నైట్ కూడా మెసేజ్ పెట్టి అడిగితే సార్స్ డౌట్స్ క్లారిఫై చేసి పాపకి మంచి రిజల్ట్ వచ్చేలాగా చేశారండి. స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు. సార్ కూడా చాలా ధన్యవాదాలు. అలాగే ప్రైజ్ మనీ అనౌన్స్ చేశారు, చాలా హ్యాపీగా ఉందండి నాకు. థ్యాంక్ యూ సార్. ఇంటర్మీడియట్ అలాగే జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అలాగే మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఈ స్కూల్కి రావాలి, ఆదిత్యాన్ని బీట్అవుట్ చేయాలి అని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thanks to all teachers. Actually, నాకు ఇది మార్క్స్ రావద్దు, బట్ టీచర్స్ అందరూ చాలా నాకు మార్క్స్ వస్తాయని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ నాకు స్టడీస్ కూడా చాలా హెల్ప్ చేశారు. సో టీచర్స్ వల్ల ఇన్ని మార్క్స్ తెచ్చుకోగలిగాను. అండ్ ఇంట్లో కూడా సపోర్ట్ అండ్ టీచర్స్ సపోర్ట్ వల్లే ఇన్ని మార్క్స్ వచ్చాయి. So, thanks to our teachers. ఇదే స్పిరిట్ ఇంటర్మీడియట్ లో కూడా బాగా చదువుతున్నాను. In particular, sir, teacher, staff of Yadisna. I'd like to thank all of them for having been a part of the success of all these kids, which is actually the most prominent and important step of their life. Having passed with such top place, top rank, top marks, the SSC public examination is definitely going to be the first important step of a student's life. And to be frank, they play such a great role in making them or showing them a great path to become successful in their life. And I hope that they will continue their efforts, dedication, their hard work in making the students most proficient and efficient, become successful in their future life and the forthcoming competitive examination. And I personally thank Dheeraj sir and his crew, actually I want to call them crew, the staff, and all those who are behind him, playing a role of backbone to him in successful running of this organization and making us our course showing a great path to our kids. Thank you sir. Thank you all. నూతనంగా నియమితులైన 3వ అడిషనల్ జిల్లా జస్టిస్ జి ఆనందిని బుధవారం కాకినాడ కోర్ట్ కాంప్లెక్స్లోని ఆమె కార్యాలయంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 3వ అడిషనల్ జిల్లా జస్టిస్ జి ఆనందినితో జిల్లాకు సంబంధించిన పలు విషయాలను వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పట్టణ తహసీల్దార్ వి జితేంద్ర తదితర అధికారులు పాల్గొన్నారు.